ఫ్రెండ్స్ పైన స్టార్స్ పైన వాటర్ సౌండ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందే ఒక ఏమొచ్చిందో తెలియదు కానీ అక్కడికి వచ్చేసి వాటర్ తాగి వెళ్ళింది. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి బమ్యాన్లో ఉన్నాను. నేను వచ్చాను కదా బమ్యాన్కి. సో బమ్యాన్ నుంచి ఎటు వెళ్ళలేదు, పడుకున్నా. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో క్యాంపింగ్. ఇక్కడ నుంచి మనకి బందే అమీర్ అని ఒక లేక్ ఉంది. ఆ లేక్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు అక్కడ ఉండేసి రేపు మార్నింగ్ వచ్చేద్దాము. యాక్చువల్గా టైం వచ్చేసి ఈవినింగ్ 5 దగ్గర అవుతుంది. ఈ నుంచి వెళ్ళేసరికి 1 అవర్ అవుతుంది. ఆడికి వెళ్ళేసి క్యాంపింగ్ చేసి వద్దాము. యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ క్యాంపింగ్ వ్లాగ్ అన్నమాట, ఆఫ్ఘనిస్తాన్లో చేయడం అనేది. సో చూద్దాం వర్కౌట్ అవుతుందా కావా ఏంది అని చెప్పేసి. ఓకే, రష్ అయితే బాగుంది. ఇందాక కోల్డ్ వాటర్ తోటి స్నానం చేసిన, ముక్కు ఆరుతుంది. దేవుడా ఏమవుతుందో తెలియదు. ఇక ఈ బమ్యాన్ అయితే చాలా చాలా ఓల్డ్ సిటీ లాగా ఉంది. హలో, పీపుల్ అయితే చాలా చాలా ఫన్నీ. యాక్చువల్లీ ఇది మొత్తము ఈ ఏరియా మొత్తం ఒకటే టైప్ లా ఉన్నాయి షాప్స్ అన్నీ. ఇక్కడ నుంచి అది ఒక్కడి వరకు ఈ షాప్స్ అన్నీ చూసిరు కదా, సేమ్ ఒకేలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, పుచ్చకాయలు, టమాటోలు. యాక్చువల్గా నేను ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కంట్రీకి ఒక ప్రొవిన్స్కి ఇంకో ప్రొవిన్స్కి అసలు సంబంధమే లేదు. మజారీ ఒకలా ఉంది, మజారీ షరీఫ్. అండ్ కాబూల్ ఒకలా ఉంది, మౌంటైన్స్ వేరేలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మౌంటైన్స్ ఏమంటారు, స్నో ఉంది. ఇటు సైడ్ ఏమో స్నో ఉంది, అటు సైడ్ ఏమో రెడ్ కలర్ మౌంటైన్స్ ఉన్నాయి. సో చాలా డిఫరెంట్గా ఉన్నది. చూద్దాం, టగడకి వెళ్ళేసి మనం క్యాంపింగ్ వీడియో చేద్దాం ఈరోజు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సూప్ ఉంది, స్పెషల్గా సూప్ తాగడానికి అయితే వచ్చేసిన. ఓకే, ఓకే, టేస్ట్ చేద్దాం ఎలా ఉండదు. యాక్చువల్లీ నేను కాబూల్లో కూడా తాగిన ఇది. చాలా బాగుంది. కాసేపు అయిన తర్వాత ఇది తాగేసి మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం, అదే ట్యాక్సీ స్టాండ్కి. ఓకేనా? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. సో అది హ్యాపీ విషయం ఏంటంటే మనకి లిఫ్ట్ దొరికింది. సో బందే అమీర్ వరకు. సో నేను ఇక్కడికి వెళ్ళాలి, షేరింగ్ ట్యాక్సీ అని చెప్పేసి అడుగుతుంటే ఇక్కడ తాలిబాన్లు ఏం చేశారంటే ఇగో సో ఫ్రెండ్స్ ఆగే ఓకే ఆగే వెయిట్. No, there is a problem with Taliban. I don't have to sit front. I have to sit back only. Yeah. You don't think so? So ముందర కూర్చుందాం, ఏమైతుంది, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనకి లిఫ్ట్ దొరికేసింది కదా, టకటక వెళ్ళిపోదాం. పాటలు పెట్టేసారు, కాపీ రైట్ వస్తుందేమో. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత వ్యూస్ అయితే చూడండి ఎంత చాలా చాలా బాగున్నాయో. What do you do in Russia? Small business. Small business. Yeah. You have a Russia passport? Yeah. You have a Russia passport? Yes. Okay, okay. I import goods from China to Russia. China to Russia? Yeah. Okay. I think Every year we visit this place, beautiful place. It's Okay, amazing. Okay, Now okay. you go, when you see the legs, it's wow.
Okay. So beautiful. So, hi sir. Hello, bro. Hello. Hello, Bro. Islam. Where are you from? From Afghanistan. Okay. Yes. Okay. You? What's your name, brother? What's your name? My name is Zakaria. Zakaria. Yes. Okay. He come from Iran. Iran. Yes. Okay, I'm going to Iran next. I'm going to Iran. Yeah. Okay, Next okay. month he is going back. Okay, okay. He's our guest now. We come. సో ఫ్రెండ్స్ రష్యా నుంచి బట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారంట. ఒక బ్రదర్ వచ్చేసి పాకిస్తాన్, ఇంకో బ్రదర్ వచ్చేసి కూడా ఇక్కడనే, ఇంకో బ్రదర్ వచ్చేసి ఇరాన్. This is UN So, car. మొత్తం ఒక 4 కంట్రీల మంది ఉన్నారు. మనం వెళ్తున్నాం ఇంకా. సో చూద్దాం ఇంకా. ఫ్రెండ్స్ వీఆర్ ఆల్మోస్ట్ బందే. మీరు ఘోరంగా వర్షం కొడుతుంది. క్యాంపింగ్ వీలవుతుందో లేదో తెలియదు. సో చూడండి, మొత్తం పెయింటింగ్ వేసినట్టున్నాయి మౌంటైన్స్ మొత్తం. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా బందే అమీర్ లేక్ అయితే వచ్చేసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్ 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 వావ్. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఎవ్వరు లేని ప్లేస్కి వెళ్తున్నా క్యాంపింగ్ చేయడానికి. ఫ్రెండ్స్ నా వెనకాల లేక్ చూస్తున్నారా? చాలా నీలంగా ఉంది కదా, చాలా చాలా బాగుంది. బట్ ఫ్రీజింగ్ కోల్డ్ అన్నమాట. సలాం అలైకుం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడనే మనము టెంట్ మౌంట్ చేసుకోబోతున్నాము. సో టెంట్ మౌంట్ చేసుకొని స్టే చేద్దాం. చాలా చల్లగా ఉంది. మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి చూద్దాం. సో ఫ్రెండ్స్ మా టెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వంట చేసుకుందాం ఇంకా. ఓకే. సో ఫైనల్లీ గైస్ నేను టెంట్ మౌంట్ వేసుకున్నా. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. ఆఫ్ఘనిస్తాన్లో క్యాంపింగ్ ఇది ఎట్లయితే చూద్దాం. ఇంకా మనం వంట చేసుకుందాం. చాలా ఆకలేస్తుంది. నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇది మ్యాగీ పెద్దది తీసుకున్నా, ఎందుకంటే పొద్దులో కూడా వేసుకుందాం అని చెప్పేసి. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకొని మ్యాగీ చేసుకొని తినేసి మంచిగా టైం స్పెండ్ చేద్దాం. ఓకేనా? సో చాలా చలి పడుతుంది ఇక్కడ. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది అనమాట. ఎందుకంటే బయట వేసుకోలేము, బయట టెంట్ వేసుకోలేము, ఎందుకంటే గాలి ఘోరంగా వస్తుంది. సో అది విషయము. ఓకే. సో బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే వరకు ఉంచుదాం. అబ్బా చేతిలోనే ఫ్రీజ్ అయిపోయినారా బాబోయ్. ఇందులో 4 ప్యాకెట్లు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఒకటి చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. కాలుతుంది, తిందాం ఇంకా. చాలా చాలా బాగుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆఫ్ఘనిస్తాన్ అంత డేంజర్ కాదు. ఇక్కడ కొంచెం లేడీస్కి ఫ్రీడమ్ ఉంది. సో నో ప్రాబ్లం. కాలుతుంది. యాక్చువల్గా బందే అమీర్ నుంచి
బామియాన్ నుంచి బందేమరికి ఒక జస్ట్ 70 కిలోమీటర్స్. ఇక్కడ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసి ఇట్లా క్యాంపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ వచ్చినప్పటి నుంచి నాకు క్యాంపింగ్ వీడియో చేయాలి అనుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు సెట్ అయిపోయింది. మనం ఉజ్బెకిస్తాన్లో చేసినాం కదా, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇదైతే నాకు చాలా చాలా మెమరబుల్ క్యాంపింగ్ అన్నమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ట్రావెల్ చేయడానికే భయపడతారు, అలాంటిది నేను క్యాంపింగ్ చేసుకొని చూడండి మ్యాగీ చేసుకొని తింటున్నా. సో ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, నిజంగా చెప్పాలంటే. సో నేను తిన్న తర్వాత పడుకుంటా, ఓకేనా. ఇది కంప్లీట్ చేసేయాలి. అనవసరంగా 2 మ్యాగీలు వేసిన ఇలా. సో ఇది కంప్లీట్ చేయలేను నేను. ఇక బయటికి వెళ్ళేసి కొంచెంసేపు అట్లా చూసేసి వచ్చేస్తా. ఓ ఫ్రెండ్స్, మ్యాగీ తినేసిన. అండ్ మన టెంట్ ఇక్కడ ఉంది కదా, చాలా చాలా డిఫరెంట్గా ఉన్నది ఎక్స్పీరియన్స్. చాలా చల్లగా ఉంది. యాక్చువల్గా వాటర్ దగ్గర వేడి ఉంటుంది అనుకున్నా, బట్ చల్లగా దంచి కొడుతుంది. అండ్ మన టెంటు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందే ఏమొచ్చిందో తెలియదు కానీ అక్కడికి వచ్చేసి వాటర్ తాగి వెళ్ళింది. సో మీకు చూపిస్తా. సో చూస్తున్నారు కదా, ఇది. సో అక్కడే వాటర్ ఉన్నాయి. స్కై చూడండి ఎంత బాగుందో. సో ఇంకా నేను పడుకుంటా, నిద్ర వచ్చేస్తుంది. అవ్వ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 11:30 అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది. యాక్చువల్గా నేను వాటర్ దగ్గర వేడి ఉంటుంది అనుకున్నా కానీ చల్లగా ఉన్నది. సో ఎప్పుడో చిన్నప్పుడు నేను టీవీలో డిస్కవరీలో బేర్ గ్రిల్ని చూసిన. సో రైట్ నో నేను బేర్ గ్రిల్ లాగా ఫీల్ అయిపోతున్నా. చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నది. సో చూడొచ్చు, మన టెంట్ ఉంది కదా, ఇది ఒక్కటే ఉండదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది కూడా ఉంది కాబట్టి కొంచెం చలి కవర్ అవుతుంది. సో పడుకోవడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా ఫోన్లో అటు ఇటు ఎడిటింగ్ అది ఇది అని చూసుకున్నా కానీ నిద్ర వస్తలేదు. ఇప్పుడు కొంచెం నిద్ర వస్తుంది. ఇంతకుముందే ఒకటి ఏదో జంతువు, ఐడియా లేదు, అది ఇట్లా నడుచుకుంటూ వచ్చి అక్కడ వాటర్ తాగి వెళ్ళిపోయింది. సో అది ఫ్రెండ్స్, పైన వాటర్ సౌండే. పైన స్టార్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చెప్తున్నా. సో పడుకుంటా ఫ్రెండ్స్, ఇంకా గుడ్ నైట్ మరి, బాయ్, టేక్ కేర్. ఫ్రెండ్స్, టైం వచ్చేసి దగ్గర 2 o'clock అవుతుంది. సో నేను వెలుగు వచ్చింది. యాక్చువల్గా బయట నుంచి చూస్తే వెలిగైందా అని చెప్పేసి చూస్తే మీకు చూపిస్తా. సో చూడొచ్చు చందమామ ఎంత మంచిగా కనిపిస్తుందో. యాక్చువల్గా మీకు చూపిస్తానండి. వావ్, ఎంత మంచి వెలుగు ఉన్నది చూడండి. చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇగో ఇటు సైడ్ అన్ని కొండలు, అటు సైడ్ కూడా కొండలే. ఇగో ఇటు వాటరు ఇదంతా. సో చూస్తున్నారు కదా, ఇది మన టెంటు, అటు వాటరు. ఆఫ్ఘనిస్తాన్లో నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా లైఫ్ టైం గుర్తుంటుంది కావచ్చు. నేను స్టే చేసినా కానీ ఇంత అడ్వెంచరస్గా చేయలేదు. సో అది లోపలికి వెళ్దాం ఇంకా. ఓ ఇన్ని అమ్మ, అమ్మా, అరే ఒక్క నిమిషం, బయటది క్లోజ్ చేయాలి కదా. సో చేద్దాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఇక పడుకుంటా. రేపు పొద్దుట లేవగానే ఇక్కడ ఉన్న లేక్ వ్యూస్, ఇంకా ఈ కొండలు ఇవన్నీ చూపిస్తాను. ఓకేనా మరి, బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, శుభోదయం. అమ్మ మంచిగా నిద్రపోయినా. ఈ బ్లాంకెట్ ఉంది కాబట్టి బయటకు వెళ్ళేసి చూద్దాం అసలు ఏం జరుగుతుంది బయట అని. ఓకేనా.
ఓకేనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దగ్గర 8 o'clock అవుతుంది. మంచిగా పడుకున్నా రాత్రి. సో సూపర్గా పడుకున్నా. బెడ్షీట్ మాత్రం చాలా హెల్ప్ చేసింది. బెడ్షీట్ లేకపోతే నాకు అప్పడం అయిపోయేది. నిజంగా మీకు వ్యూ చూపిస్తాం. అక్కడ మొత్తం క్లియర్ వాటరు. అండ్ ఇటు కూడా చూడండి, బ్లూ కలర్లో వాటరు. చూస్తున్నారు కదా, బ్లూ కలర్ వాటరు. వావ్, సూపర్ ఉన్నాయి కదా, చూస్తున్నారా. ఫ్రెండ్స్, నిన్నటి గిన్నెలు తోముకొని బ్రష్ వేసుకొని వద్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనము ఈ లేక్ వాటర్ తోటే మనం ఈరోజు చాయ్ పెట్టుకుందాం, ఓకే. చాయ్ పెట్టుకుందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. చాయ్ పెట్టుకొని టకటక తాగేద్దాం. వాటరు చాలా చల్లగా ఉన్నాయి. గడ్డ కట్టిపోతాం మేము. యాక్చువల్గా నైట్ అయితే ఫుల్ చలి పెట్టింది, దేవుడా. సో అది हैदराबाद से। मेहमान हम जा रहे हैं। क्या खिदमत? हाँ क्या खिदमत करें? हाँ, आपका क्या खिदमत करें? ना वो घूमने के लिए आए। खाना पीना हो गया। हाँ, चाय बना रहे। ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేను టీ చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బ్రదర్స్ వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి నేను చెప్పిన, ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నా, ఈ లేక్ చూద్దామని చెప్పేసి. సో అంతా నేను ట్రావెలింగ్ మొత్తం చెప్పిన తర్వాత ఏం ప్రాబ్లం ఉన్నా, మనీ ప్రాబ్లం, ఇంకా ఏమైనా ట్యాక్సీ కానీ ఎక్కడ తిరగాలన్నా ఏం ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అని చెప్పారు. థ్యాంక్ యూ. సలాం. సో నామ్ క్యా హై? मेरा नाम है नसीर खान. నషీర్ ఖాన్. ఓకే, ఇగో వీళ్ళందరూ వచ్చారు నా కోసం. ఓకే సార్, ఓకే. సో ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ డేంజరస్ అంటారు కదా, చూడండి, డేంజరస్ కాదు, చాలా స్వీట్ పీపుల్, చాలా హెల్ప్ఫుల్ పీపుల్. సో మనం ఇంకా ఛాయ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మన చాయ్ రెడీ అయిపోయింది. చాయ్ మనం తాగుదాం. ఇంకా వెనకాల కనిపిస్తుంది కదా యాక్చువల్గా. వావ్, బ్లూ లేక్ అండ్ డికాషన్. సూపర్ కాంబినేషన్. రాత్రి ఈవినింగ్ బాగుంది కదా, మార్నింగ్ ఇంకా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ప్యాంగాంగ్ లేక్ లాగా ఉన్నది మొత్తం. వావ్. సో ఫ్రెండ్స్, టెంట్ ఆన్ మౌంట్ చేసేసి వెళ్దాం ఇంకా.
పెట్టేసి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మన టెంట్ అన్మౌంట్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసిన. బ్యాగ్ కొంచెం హెవీగా అయింది. సో చూస్తున్నారు కదా. సో ఇది గాయ్స్ మన క్యాంపింగ్ ఆఫ్ఘనిస్తాన్లో. డేంజర్ ఏం కాదు. సో ట్రావెల్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో అది గైస్ చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. యాక్చువల్లీ ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చంట, కాకపోతే మనం గడ్డగట్టిపోతామని చెప్పేసి చేయలేదు. సో చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇక్కడ ఎంత ఒకటే ఇలా బ్లూ కలర్లు ఉన్నది. ఇటు సైడ్ చూడండి మొత్తం క్లియర్ వాటరు. అండ్ మీకు చేపలు కూడా కనిపిస్తున్నట్టున్నాయి కదా, చేపలు ఉన్నాయి ఇందులో. సో ఇది సో ఫ్రెండ్స్ ఇది నా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చిందా లేదా, నాకు ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా, బాయ్, టేక్ కేర్.